మండుటెండలకు భూగర్భ జలాలు అడుగంటాయి. స్వల్ప నీటితో గట్టెక్కుతామనుకున్న ఆరుతడి పంటల పరిస్థితి అధ్వాన్నంగా మారింది. ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో మొక్కజొన్న పరిస్థితి తీసికట్టుగా తయారైంది. మొక్కగింజ పాలు పోసుకునే పరిస్థితిలో నీటి ఎద్దడి అధికమవడంతో పంట ఎండిపోవడం మొదలైంది. దీంతో కర్షకులు ఆందోళనకు గురయ్యారు. మొత్తంగా పంట నష్టపోతామని భయపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఓ ప్రైవేటు సైలేజ్ తయారీ కేంద్రం ఆపన్నహస్తం అందించడంతో గండం నుంచి బయటపడ్డారు. నిజామాబాద్ జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ఆరుతడి పంటలు ప్రమాదంలో పడ్డాయి. అపరాలతో పాటు మొక్కజొన్న, జొన్న తదితర పంటలు ఎండిపోయే స్థితికి చేరుకుంటున్నాయి. దీంతో పంట మొత్తం నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఓ ప్రైవేట్ సైలేజ్ కేంద్రం రైతులకు బాసటగా నిలిచింది. టన్ను మొక్కజొన్నకు 2,200 రూపాయలు చెల్లించి పంటను కొనుగోలు చేస్తోంది. ఫలితంగా తీవ్ర నష్టాల నుంచి గట్టెక్కామని రైతులు చెబుతున్నారు. ఇది మక్క వేస్తే మొక్కజొన్న ఇది చివరి వరకు నీళ్లు సరిపడవట్లేదు. దాని వలన మన రాంపర్ పశువుల ఫాము దాంట్లో కొట్టిస్తే దీంట్లో మాకు దిగుబడి రేటు కుదిరి రాలేదు. అయినా ఆ ఫాము లేకుంటే అంతవరకు అది మొత్తానికి మాకు చేతుకు రాకపోవు. బిగిన్నరలో అంతా తెలుసుకుంటే డబ్బులు 35,000 దాకా రావచ్చు. ఇది మాకు లాసే. రైతులకు ఏ విధంగా చేసినా లాస్ ఉన్నది. దీనికి గవర్నమెంట్ ఇట్లాంటి గొడ్ల ఫాములకు కానీ గొర్రె ఫాములకు కానీ రైతులకు కానీ కొద్దిగా మేలు చేసి సౌకర్యం చేయాలని మేము కోరుకుంటున్నాము. డిచ్పల్లి మండలం రాంపూర్ గ్రామ పరిధిలో భైరి సుభాష్ 10 ఏళ్ల క్రితం శాస్త్రీయంగా గొర్రెల పెంపకం చేపట్టారు. ఆరంభంలో నష్టాలు వచ్చినా వెనకడుగు వేయకుండా పట్టుదలతో ఒక్కో అడుగు ముందుకు వేస్తూ ఫారాన్ని లాభాల బాటలోకి తీసుకువచ్చారు. అప్పట్లో తన ఫాంలోని జీవాలకు మేత కోసం ఇబ్బంది పడ్డాడు. సైలేజ్ గురించి తెలుసుకుని జిల్లాలో లభ్యం కాకపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకున్నాడు. తన ఫాం అవసరాల కోసం తానే సొంతంగా సైలేజీ తయారు చేసుకోవాలని చిన్న తయారీ కేంద్రం ప్రారంభించారు. ఇందుకు కావలసిన ముడిసరుకు పండించడం కష్టంగా మారడంతో సైలేజీ తయారీ కేంద్రాన్ని వ్యాపార కేంద్రంగా మార్చుకున్నాడు. చుట్టుపక్కల రైతులతో బైబ్యాక్ ఒప్పందం చేసుకుని పంటను కొనుగోలు చేస్తున్నాడు. ప్రారంభంలో 200 మంది రైతులకు రబీ ప్రారంభంలో విత్తనాలు అందించి ఒప్పందం కుదుర్చుకున్నాడు. రైతులు కోత సమయానికి నెల రోజుల ముందే మొక్కజొన్నను కాండంతో సహా కేంద్రానికి తీసుకువస్తే తూకం వేసి టన్నుకు 2,200 చొప్పున చెల్లిస్తున్నారు. మక్క చొప్ప తీసుకొచ్చినాం. ఏంటంటే సుభాష్ అన్న ఫామ్ లో ఇది ఫ్యాక్టరీ ఉండట్లా మాకు మంచిగా అయింది. కాలం గంధానికి మక్క ఎండిపోతున్నా మేము మంచిగా తీసుకున్నాడు. మంచిగా అయింది. మంచిగా ఒక్కొక్క ట్రాక్టర్లు 500 ఇట్లా వచ్చింది. 5 టన్నులు ఇట్లా వచ్చింది. 4 టన్నులు 5 టన్నులు వచ్చింది. ఇప్పుడు మంచిది. ఇది ఎందుకంటే రేటు 2,000 ఇట్లా ఎక్కతక్క మక్కని బట్టి రేట్ ఇచ్చిండు. అందుకని మంచిది మాకు ఇది. మొత్తం ఎండిపోతే ఇప్పుడు మేమేం చేయలేకపోతున్నాం. కాలం గంధానికి ఇప్పుడు ఇంత తీసుకొచ్చిన దాన్ని తీసుకున్నానికి కూడా మంచిదండి. బోరు బాగా ఎత్తిపోయి పంట తీయలేక ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చినాం. కూలీలన్నా మందు పెట్టుబడులన్నా మిగులుతున్నాయి. మాకు ఇక్కడికి తెచ్చినాము. 1 ఎకరం వేసి నీళ్ళంతా బోరు బంద్ అయిపోయింది. ఉన్న నీటితోటే కొద్దిగా సదుపాయంతో కొంచెం మెత్తగా ఉన్నప్పుడే తీసుకొచ్చి. ఎట్లా పర్మిషన్ తీసుకున్నాను? పర్మిషన్ వీళ్ళే సీడ్ ఇచ్చారు కానీ అందుకే తీసుకొచ్చింది. ఇక తొందరగా నీళ్ళు రాలేదు. 2,000 ఇస్తున్నారు. అంటే ఇప్పుడు నీళ్లు లేక మాకు ఏర్పడతలే కదా దిగుబడి ఇంత వచ్చేది రాని. నీళ్లు ఉంటేనేమో మనకి ఇంత వస్తుంది ఎకరానా అని చెప్పచ్చు. ఇప్పుడు నీళ్ళు లేక సగం పంటలనే తీసేస్తాం. పంట కోల్పోతామనుకున్న రైతులు ముందుగా డిచ్పల్లి మండలం రాంపూర్ పరిధిలోని సంస్థను సంప్రదిస్తే పంట పరిస్థితి ప్రకారం కొనుగోలుకు అనుమతి పత్రం జారీ చేస్తారు. ఇచ్చిన తేదీన మొక్కజొన్న పంటను కంకులతో సహా తీసుకురావాలి. వీటిని కంపెనీ చాఫ్ కట్టర్ సహాయంతో చిన్న చిన్న ముక్కలుగా చేసి ఇతర వ్యవసాయ ఉత్పత్తుల్ని జతచేసి సైలేజీగా తయారు చేస్తున్నారు. ఈ దాణాను తమ ఫామ్తో పాటు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. సాధారణంగా ఈ కేంద్రం నుంచి 200 టన్నుల వరకు సైలేజ్ ఉత్పత్తి చేస్తుండగా రైతుల వినతి మేరకు ప్రస్తుతం 600 టన్నుల దాణా ఉత్పత్తి చేసినట్లు యజమాని తెలిపారు. అయితే గత 2 సంవత్సరాలుగా మాత్రము కమర్షియల్ యూనిట్ని ఎస్టాబ్లిష్ చేసి మేము సంవత్సరానికి 500-600 ఎకరాల మొక్కజొన్న సాగు చేయించి రైతుల ద్వారా బైబ్యాక్ సిస్టంలో దాని నుంచి మళ్ళీ వచ్చిన దాంతో సైలేజ్ తయారు చేసి మళ్ళీ రైతులకి ఇస్తున్నాం. అంటే ఈ కార్యక్రమం ఏంటంటే రైతుల కోసము రైతుల ద్వారా నిర్వహించబడుతుంది. అంటే రైతులు పండించిన మొక్కజొన్నను తీసుకొని దాన్ని మళ్ళీ ప్రాసెస్ చేసి మళ్ళీ రైతులకి వాళ్ళ జీవాలకు పశుగ్రాసం కింద అందించడం జరుగుతుంది. ఈ కొంచెం డ్రాట్ ఉండడం వల్ల ఈ బోర్లో నీళ్ళు తగ్గిపోయి జనాలు మొక్కజొన్న ఎండిపోతుందని చెప్పేసి వాళ్ళ రిక్వెస్ట్ మేరకు ఏంటంటే మా అవసరానికంటే 2-3 వంతులు ఈ సంవత్సరం పోగు చేస్తాము. దాన్ని మళ్ళీ గవర్నమెంట్ స్కీమ్లో కానీ లేదా డైరెక్ట్ కానీ రైతులకు అందించడం జరుగుతుంది. సాధారణంగా మొక్కజొన్న పంటకాలం పూర్తయిన అనంతరం గింజలు విక్రయిస్తే ఎకరానికి 50,000 నుంచి 60,000 రూపాయల ఆదాయం లభిస్తుంది. అదే నెల రోజుల ముందు కోత కోయడంతో సాగునీరు ఆదా అయ్యి ఎకరానికి 20 టన్నుల ఉత్పత్తి వస్తుందని, తద్వారా 44,000 ఆదాయం వస్తుందని రైతులు పేర్కొంటున్నారు.
ప్రస్తుతం పరిస్థితులను చూసి పంటను పూర్తిగా నష్టపోతామని భయపడ్డామని, ఈ సంస్థ ఆదుకోవడంతో గట్టెక్కామని రైతులు చెబుతున్నారు. పంట ఉత్పత్తుల వినియోగానికి ప్రభుత్వమే ఇలాంటి ప్రాజెక్టులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. అప్పుడు పంట పోతుందన్న భయం లేకుండా మరింత ఉత్సాహంతో సాగు చేస్తామని రైతులు చెబుతున్నారు.